హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు మటన్ తిని తిని బోర్ కొడుతుంది కదా, అందుకనే ఈసారి మటన్ది భేజా అన్నమాట. ఈ రెసిపీ వచ్చేసరికి మటన్ భేజా ఫ్రై. మామూలుగా భేజా ఫ్రై అంటే మటన్దే లేండి చేసేది. మా వారైతే నేను అస్సలు తినను, మా హస్బెండ్కి సూపర్ ఫేవరెట్ డిష్ అనమాట ఇది. నేను ఎన్నోసార్లు చేశాను కానీ ఎప్పుడు వీడియో తీయబుద్ధి కూడా కాలేదు. ఈసారి మన సబ్స్క్రైబర్స్ కోసం తీయాల్సిందే అని చెప్పేసి తీశాను. రెండైతే తెచ్చుకున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్ అయితే పడిందంట. దీన్ని ఒకసారి 2 సార్లు అట్లా వాటర్లో వాష్ చేసేసి తర్వాత పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఉడకడం స్టార్ట్ అయింది. ఇట్లా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక చిన్న స్పూన్తో కొంచెం వరకు పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా దాన్ని అయితే బాయిల్ చేసేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవాలంటే 5 to 7 minutes దాకా బాయిల్ చేసుకుంటే అది అనేది ఉడుకుతుంది అనమాట. ఎగ్ ఎలా ఉడుకుతుందో అలానే ఉడుకుతుంది. తర్వాత మనం ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. అందులో పోపుకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. కొద్దిగా చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ అయితే వేసాను. కొంచెం ఒక చిటికెడు 2 చిటికెళ్ళంతా జీలకర్ర అంటే షాజీరా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. దాన్ని అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 నిలువుగా చీల్చి అయితే వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన భేజా కూడా బాగా ఉడికింది. అస్సలు అంటే అనకూడదు, ఇప్పుడు పసుపు ఎలా వస్తుందంటే ఫుల్ కలరే అనమాట. అసలు పసుపులానే ఉండట్లేదు, కలర్ని మింగినట్టే ఉంటుంది కానీ ఎంతసేపు పసుపు తిన్నట్టే ఉండట్లేదు, ఆ అరోమా కూడా ఉండట్లేదు అనమాట. సో రియల్గా పసుపు దంచి చేసే వాళ్ళ దగ్గరే తెచ్చుకోండి, వీలైతే మీరే దంచుకోండి. ఇప్పుడైతే మనము భేజా అయితే కుక్ అయింది. సో ఇప్పుడు నేను దాన్ని కట్ చేయబోతున్నాను అనమాట. చూడండి, ఇలా చాకుతో చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు మనము ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా, అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక జస్ట్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నా టేబుల్ స్పూన్, నేను తీసుకునే స్పూన్ పెద్దది, అందుకే కొంచెం వేస్తున్నాను అనమాట. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. తర్వాత ఈ విధంగా చిన్నగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మనం చేయబోయే వీడియోస్ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందులో బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినని వాళ్ళు కనుక ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నాము. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెము కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే యాడ్ చేసేసుకోవచ్చు. మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏది ఉంటే అది కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అది కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకోవాలి. నేను చివరిలో వేసింది ఏంటి అంటే, నేను లాస్ట్ టైం చికెన్ సుక్కా కర్రీ చేసినప్పుడు మసాలాను అయితే చేశాను కదా, డ్రై మసాలా అయితే చేశాను, దాన్ని కూడా వేసాను అనమాట. మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేకపోతే బయట దొరికే చికెన్ మసాలా కానీ ఇంకా గరం మసాలా దొరుకుతుంది, స్పెషల్ గరం మసాలా దొరుకుతుంది, దాన్ని అయితే తెచ్చి వేసుకోండి. ఏది అవసరం లేదు అనుకుంటే ఉత్త ధనియా పౌడరే సరిపోతుంది. ఇవంతా 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న భేజాన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువ స్పూన్ పెట్టి కలుపుకోవద్దు, జస్ట్ అలా మొత్తాన్ని ఒకసారి కలిపేసి వదిలేయండి. నెక్స్ట్ టైం మీరు కలపాలి అంటే దాని ప్యాన్కి ఉన్న హ్యాండిల్, మా ప్యాన్కి హ్యాండిలే లేదు కదా, నేనైతే దాన్ని ఉన్నదాన్నే పట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే మనం చేసుకున్న గ్రేవీ అంతా కూడా భేజాకైతే పడుతుంది. లాస్ట్లో కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసారంటే ఆ కొత్తిమీరకున్న అరోమా మొత్తం దానికైతే పడుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపేస్తున్నాను. మా అరిగిపోయిన ప్యాన్లో ఇంకెన్ని వంటలు చేయాలో ఏమో, నాకు అదే కొంచెం బాధగా అనిపిస్తుంది. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ అయితే అయిపోయింది. చాలా ఈజియెస్ట్ రెసిపీ. సో ఈ మధ్య ఇది ఊతపదం అయిపోయింది అనమాట. నాకు నిజంగానే నేను చేసే రెసిపీస్ చాలా ఈజీగా ఉంటున్నాయని నాకే అనిపిస్తుంది. ఇంకా నాకే అనిపిస్తుందా అలాగా, లేకపోతే మీకు కూడా అనిపిస్తుందా అనేదాన్ని కామెంట్ చేసేయండి.
సో చూడండి మన భేజా ఫ్రై ఎంత బాగుందో కదా చూడడానికి. నేనైతే అస్సలు తినను, కానీ చూస్తుంటేనే నాకు కూడా నోరు ఊరుతుంది. అందుకోసమే ఈసారి నేను కూడా కొంచెం అయితే ట్రై చేసేసాను. సో మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.